నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి, రోడ్డుపై రైతుల ధర్నా. ధరణితో ఎంతో మంది రైతులకు అన్యాయం, భూభారతిపై అవగాహన కల్పించిన మంత్రి పొన్నం. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లు, సెంటర్లు ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి పట్ల నిరసనలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో మృతులకు నివాళి. ఇక వార్తల వివరాలు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. పండించిన ధాన్యం సెంటర్లకు తరలించి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదన్నారు. పలు మండలాల్లో అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని రైతులు వాపోయారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తాలో వీర్నపల్లి మండలం వనపల్లి గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేపట్టారు. దీంతో వేములవాడ టు సిరిసిల్ల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో తాము పండించిన ధాన్యం కొనుగోలు చేసేలా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. తమ గ్రామ సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు ప్రారంభమై రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ అవుతున్నాయని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతుల ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబైన గోపి సంఘీభావం తెలిపారు. పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం గేట్లు బంద్ చేసి మమ్మల్ని గేట్ ముందట ఉంచి ఎండాల ఎర్రటి ఎండాల. ఇప్పుడు ఈ ఎండకు మేము మాడి హాస్పిటల్ పాలవుతామా లేకపోతే ఇంటికి పోతామా కూడా మాకే తెలియదు. అట్టి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఒక 40-45 కిలోమీటర్ల దూరం నుండి కలెక్టరేట్కి వస్తే మమ్మల్ని స్పందించి మరి ఏమి జరిగింది, ఎందుకు జాప్యం జరుగుతుంది, వాటిని ఎందుకు కొనుగోలు చేస్తలేరు, ఏమైతుంది అని చెప్పి కనీసం అడిగే అంతా కూడా లేని కలెక్టరేట్ అయిపోయింది. ఇప్పుడు రైతే రాజు, రైతే రాజ్యాన్ని పాలిస్తుండు, రైతే ఇచ్చేస్తుండు, రైతుకే ఏమో చేస్తున్నాము, అంతా రైతుకే గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పడం తప్ప రైతుకు చేసింది మాత్రం శూన్యము. రైతు కష్టపడి 6 నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయలేని గవర్నమెంట్ ఇలా రైతును నేను రాజుని చేస్తా, రైతుని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకొని ఏదో మీటింగ్లలో చెప్పడో లేకపోతే సభలలో చెప్పడో కాదు, రైతుకి ఏమి జరుగుతుందని చెప్పి రైతు దగ్గరికి వచ్చి మాట్లాడురి. ఇక మాకు అక్కడ బస్ మీద వెళ్ళలేదు. కలెక్టర్ గారి దగ్గరికి వస్తే చెప్పుకుందామంటే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాం. ఆఫీసులకు వెళ్ళి బయటకు వెళ్ళలేదు. మీ సంగతి ఏందని అడగలేదు మమ్మల్ని. కలెక్టర్ దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళు అడ్డం తిరిగారు, లోపలికి కొనిస్తలేరు, బయటకు రానిస్తలేరు. ఇక మా బతుకు ఉన్నది, మేము బతుకుడా సచ్చుడా తెలియదు. ఇక రేపు పొద్దుదాకా చూస్తాం, ఎల్లుండి మళ్ళీ ఆంధ్రం డబ్బాలు పట్టుకుని వస్తాం. ఇక మన డబ్బాలు పట్టుకుని వస్తాం, అందరం వచ్చి ఈయన కూర్చుంటాం. ఇక ఎంతమందికి అన్నం పెడతాడో పెట్టాలి, ఎంతమంది ఏం చేస్తాడో చేయని. ఇక మమ్మల్ని చంపుకొని తిన్నా సరే ఇక మేము అట్లనే వస్తున్నాం. ఒక్కొక్క కుప్ప ఏమడి 2-3 వేలు వాటి పరదలు వేసినాం. ఒక్కొక్క కుప్ప ఎత్తిపోయాలంటే ఒక్కొక్క రైతుకు 6 రోజులు 7 రోజులు టైం పడుతుంది. ఒక్క కూలి మనిషి దొరకడు మాకు. ఇప్పుడు వాన పడ్డది, అడికే నీళ్ళు వెళ్ళినాయి, నీ నాగరాజు తీసుకోమంటది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో రైతులు రాస్తారోక చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ పంట కళ్ళలోకి వచ్చి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తూకాలు ప్రారంభం కాలేదన్నారు. 90% తేమ శాతం వచ్చిన సంచులు లేవని, మిల్లుల్లో లోడు దిగడం లేదని సాకులు చెబుతున్నారని వాపోయారు. గతంలో సహకార సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇచ్చేవారని, కానీ ఇప్పుడు మహిళా సంఘాలకు ఇవ్వడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. అందరి సుమారుగా 90% 80% మ్యాచ్ వచ్చి రెడీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మా చెందుర్తి మండలానికి చెందిన ఐకేపీకి ఇచ్చిర్రు, అంతకుముందు సొసైటీకి ఇచ్చే జోక్కుంటే 42 కిలోలు జోకుతారు. సరే 42 కిలోలు అయితే 42 కిలోలని రైతులు రెడీగా ఇయ్యడానికి రెడీ ఉన్నారు. అయినా రేపు మాపు అని వాళ్ళు ఐకేపీ సెంటర్ వాళ్ళు గడుపుతుర్రు. ఆ బార్దాన్ లేవు, బార్దాన్ ఉంటే జోకటలు లేరు, లారీలు లేవు అని కూడా గడుపుకుంటూ పోతుర్రు. ఏదైనా వడగాళ్ల వానొచ్చి వరకే రైతులందరూ చాలా నష్టపోయి ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి
రైతులకు ఆ 40 కిలోల 41 42 మీకు ఎట్లా వీలైతే దయచేసి రైతుల పక్షాన వేడుకుంటున్నా తొందరగా రైతుల వడ్లు కొనుగోలు. ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని ఇందుకు పరిష్కారంగానే భూభారతి తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త చట్టంపై రైతులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని, భూభారతితో భూమి బదలాయింపు పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. ధరణి పేరు మీద 30 లక్షల మంది సమస్య ఉందని పిటిషన్లు పెట్టుకున్నారని, ఆ సమస్యలకు భూభారతి ఉండనుందని తెలిపారు. గ్రామాల్లో భూముల పేరు మీద పంచాయతీలు ఉండొద్దన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. భూములపై అవగాహన ఉన్న వారి సలహాలు సూచనలు ప్రభుత్వం స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భూభారతి చట్టం తేవడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం, భూమి అంటే మనకు ఒక గుర్తింపు, మన భూమికి మనకున్న సంబంధం పేగు సంబంధం లాగా ఆ విధమైనటువంటి ఒక మమేకం ఉంటుంది భూమికి సంబంధించి. అటువంటి భూమి వివాదాల్లో పడి పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి యజమాని అయినప్పటికీ సరి అయినటువంటి పత్రాలు లేక ఆ సమస్యను పరిష్కరించమని పోతే పరిష్కరించడానికి వాళ్ళకి అధికారాలు లేక వాళ్ళ పట్ల కూడా అపోహ పెరిగి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి. అసలు ధరణిలో ఏం సమస్యలు ఎందుకు 30-40 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి పేరు మీద నా భూమికి సమస్య ఏర్పడాలని పిటిషన్ పెట్టుకునే అవసరం ఏమొచ్చింది? పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గ్రామస్తులు, రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, తహసీల్దార్ సునీత, రైతులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కొనుక్కున్నాక అప్పుడు 2 లక్షలు లక్ష రూపాయలు ఉండే ఎకరానికి మా ప్రాంతంలో 20,000 కింద కొన్న తర్వాత మరి పాస్బుక్ వచ్చింది, టైటిల్ వచ్చింది, బ్యాంకులో లోన్ తీసుకున్నారు, రుణాలు తీసుకున్నారు, అంతా అయిపోయింది. తీరా మళ్ళీ ధరణి రాగానే ఎవరైతే అమ్మిందో మొత్తం 5 ఎకరాలు ఆయన పేరుకి పాపం ఈ రైతులు అబౌదిపో అనుకుంటా ఎంఆర్ఓ దగ్గర నిర్ణయం లేదు, జేసీ దగ్గర నిర్ణయం లేదు, నా కలెక్టర్ దగ్గర నిర్ణయం లేదు. ఏంటంటే కలెక్టర్ గారి దగ్గర ఆప్షన్ లేదు, ఏమనంటే మీరు కోర్టుకు వెళ్ళండి. ఇక ఆయన మళ్ళీ ఏమనంటే ఎవరైతే మీకు అప్పుడు అమ్మినో వాళ్ళు తీసుకొస్తే మీరు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆ వ్యక్తి రాడు, ఈయనకు రిజిస్ట్రేషన్ కాదు. అందులో చాలా వరకు ఏమని రాస్తారంటే నాకెట్లా నేను భూమి అమ్ముతున్నానంటే నాకెట్లా భూమి వచ్చింది అనేది రాస్తాను. నేను 20 నిమిషం 15 నిమిషం కొన్నాను, వీళ్ళకి అమ్ముతున్నాను. ప్రస్తుత ధరలో లింక్ ఎటువంటిది లేదు, జస్ట్ ఒక సింపుల్ సేల్ డీడ్ వచ్చింది, సేల్ డీడ్ అనేది వచ్చింది అనమాట. మన భూభారత్లో ఏం చేస్తున్నారంటే మీరు కావాలంటే మీరు కూడా రాసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీరు రాసుకోవచ్చు, అది కూడా అప్లోడ్ చేయొచ్చు. కంప్యూటర్ మా సైడ్ నుంచి ఉన్నది కూడా చేస్తాం అనమాట. ఇప్పుడు అందులో క్లియర్గా ఏమనుంటుందంటే మీకు భూమి అమ్ముతున్నారు, మీకు భూమి ఎట్లా వచ్చిందని కూడా క్లియర్గా ఉంటుంది అన్నట్టు. సో దాన్ని బట్టి క్లియర్గా అమ్మేవాడికి భూమి ఉందో లేదో క్లియర్గా తెలుస్తుంది. ఇది భూభారతిలో ఒక మేజర్ చేంజ్, ధరణికి భూభారతికి. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో రెండోది వచ్చేసి విరాసత్ అన్నట్టు, తండ్రి నుంచి కొడుకులకి కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతు వేదికలో జరిగిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు కలెక్టర్ సందీప్ కుమార్ జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చట్టంలోని వివిధ అంశాలను గ్రామస్తులకు వివరించారు. ప్రభుత్వం మనిషికి ఆధార్ కార్డు తరహాలోనే భూమికి భూదార్ సంఖ్య కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుందని, దీంతో భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, తహసీల్దార్ మారుతిరెడ్డి, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిషా హనుమాన్లు, కాంగ్రెస్ మండలాధ్యక్షులు హమీద్ పాల్గొన్నారు. యూనిక్ నెంబర్తో ఈ పేరు ఈ మొత్తం ఐడెంటిటీ దీని మీద క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఆధార్ అట్లా మనిషికి ఇచ్చారు. ఒక ల్యాండ్ ఓనర్కి భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ల్యాండ్లో యూనిక్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఆ ల్యాండ్ మ్యూటేషన్ అయినాయంటే ఆ పేరు కూడా వేరే నెంబర్కి వెళ్ళిపోతాయి. సో మీ ఆధార్తో ఆ భూదార్ నెంబర్ లింక్ చేయవచ్చు. అర్థమవుతుంది. సో ఇప్పుడు సపోజ్ మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళారు, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ నెంబర్
ఎలాంటి తరుగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సెంటర్లకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే సేకరించాలని ఆదేశించారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని పెద్ద కలవల, పెద్ద బొంకూరు, కొత్తపల్లి, మూలసాల తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేయడంలో పెద్దపల్లి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ప్రస్తుత పంట కాలానికి సాగునీటి సమస్య లేకుండా చూస్తామని చెప్పారు. ఈసారి కూడా సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో చైర్మన్ మాదాటి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, కడర్ల శ్రీనివాస్, ఆర్ఏ సంతోష్, కట్కూరి సుధాకర్ రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. ఆశ్చర్యపోయే విధంగా మరి వాతావరణం కరుణించడం, వాతావరణం అనుకూలించడం, దాంతో పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. ఇవాళ ఒక ఎకరం దాదాపు దొడ్డు వడ్ల అయితే 40 నుంచి 47, 48 బస్తాలు ఇవాళ దొడ్డు వడ్లు వెళ్ళినాయి. సన్నవడ్లు అయితే 45 నుంచి 50, 60 బస్తాలు కూడా సన్నవడ్లు వెళ్ళినాయి. నాకు తెలిసి గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులకు పంట దిగుబడి వచ్చినటువంటి సందర్భాన్ని నేనైతే చూడలేదు. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి సాగునీరు కూడా చివరి ఆయకట్టు వరకు, అంటే అన్ని ప్రాంతాలకు, పెద్దపల్లి మండలి కానీ, శ్రీరాంపూర్ కానీ, ఓదెల కానీ, ఎలిగేడు కానీ, సుల్తానాబాద్ కానీ, జూలపల్లి కానీ, అన్ని మండలాలు ఉన్నటువంటి అన్ని గ్రామాలకు దాదాపుగా సాధ్యమైనంత వరకు సాగునీరు అందించే ప్రయత్నం చేసి 100% సక్సెస్ అయినాం. ఎక్కడ కూడా నీళ్ళు అందక పంట ఎండిపోయిందనో. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే విజయరమణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. వివిధ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి ఘన నివాళులర్పించారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని, ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్థానిక నంది చౌక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మృతుల కుటుంబాలకు సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జమ్మూలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి దారుణమని, భార్య ఎదుటే భర్తను చంపడం బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే వెన్నులో వణుకు పెట్టేలా వారికి దీటైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలి. ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా తీవ్రంగా టెర్రరిస్టుల యొక్క ఘాతకాన్ని ఖండిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైతే పాకిస్తాన్ ముసుగులో టెర్రరిస్టుల యొక్క వ్యవహారాలు చేస్తున్నటువంటి గత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు ఏ విపత్తి కాశ్మీర్లో వస్తుందో, టెర్రరిస్టులు ఏ విధంగా దాడి చేస్తారో భయాందోళన పరిస్థితులు ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో కేంద్రంలో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేడీసీసీ బ్యాంకు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెల్ల చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, శంకరాచారి, బాలకృష్ణ, నరేష్, రావుల రాజ్కుమార్ పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల కుహానా పార్టీలు పాకిస్తాన్కు వంత పాడుతూ ఉన్నాయి. ప్రజలారా గమనించాలి, మన భారతదేశంలో హిందువులకు ముస్లింలకు మధ్య అల్లర్లు సృష్టించడానికి పాకిస్తాన్ పన్నిన పన్నాగమని తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో పుట్టినటువంటి ముస్లిం ఎక్కడ కూడా అరాచకాలు సృష్టించడం లేదు. దీని వెనుక ఉన్నటువంటి పాకిస్తాన్ మూకలు అల్లర్లు సృష్టించడానికి, దేశ సంపదను విచ్ఛిన్నం చేయడానికి జీవనం కొనసాగిస్తూ కొంచెం ఉన్నతంగా మెరుగుపరచడం జరిగింది నరేంద్ర మోడీ గారు. అది జీర్ణించుకోలేని పాకిస్తాను ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఇవాళ అక్కడ ప్రజలు మార్పు దిశగా ఎప్పుడైతే చేరిరో దాన్ని
సహించలేక 28 మందిని పెట్టుకోవడం జరిగింది. దీన్ని భారతీయులు అందరం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదానికి మతం లేదన్న వారు ఈ చర్యకు ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జ్యోతిబాస్, తీగల అశోక్, ప్రదీప్ సింగ్, కొమ్ము ఐలయ్య, నల్ల గంగారెడ్డి, మల్లేశం పాల్గొన్నారు. బిక్కుబిక్కుమటు గడిపేట పరిస్థితి, మా దేశంలో మేమే బిక్కుబిక్కుమటే పరిస్థితి ఏర్పడడం నిజంగా కూడా బాధాకరం. ఇది ఈ యొక్క ప్రజాస్వామ్యానికి, ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో దాడులు అనేటువంటి ఎవరు కూడా హర్షించదగ్గది కానప్పటికీ కూడా ఎక్కడో సిరియాలో ఇంకో దేశంలో ఇట్లాంటి దాడులు జరిగితే ఇక్కడ స్పందించేటువంటి సెక్యులరు, తర్వాత సెక్యులర్లం అని చెప్పుకునేటువంటి వాళ్ళు లౌకికవాదం పేరుతోటి, మత ఛాందసత్వం పేరుతోటి మాట్లాడేటువంటి సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఈరోజు కేవలం హిందువులు 30 మందికి పైగా కేవలం టూరిస్టులు, అమాయకులు, ఏమీ తెలియదు కేవలం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీతో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం యువకులు, మత పెద్దలు పాల్గొన్నారు. దారుణమైన సంఘటన. దీనికి మేమందరం సుల్తానాబాద్ ముస్లింల పక్షాన మరియు ఈ సుల్తానాబాద్ పౌరుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలో ఇలాంటి ఉగ్ర చర్యలకు ఎలాంటి స్థానం లేదు. వీరు ఎవరు చేసినా కానీ వీరందరిది పిరికి చర్య. ధైర్యం లేకుండా వెనుక నుంచి వచ్చి కాల్చడం, అమాయకులైన వ్యక్తులను కాల్చి చంపడం ఇది చాలా దారుణం. మేము దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. దోషులు ఎవరైనా కానీ, ఈ టెర్రరిస్టులు ఎవరైనా కానీ, ఎక్కడి వాళ్ళైనా కానీ, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాగమురళి, టౌన్ ఉపాధ్యక్షులు బొమ్మ తిరుపతి, ఇర్ఫాన్, సునీల్, సత్యం, శశి, పసుల అశోక్ పాల్గొన్నారు. దాదాపు 150,000 కూడా మరి ఉద్యోగాల నుంచి తొలగించి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి వేములవాడ యూత్ కాంగ్రెస్ పక్షాన అడుగుతా ఉన్నాం. మరి నిఘు సంస్థలు కూడా లేకుండా మరి ఉగ్రవాదులు మరి భారతదేశానికి చొరబడి మరి భారతీయులందరినో మరి హతమార్చుకున్న విషయాన్ని ఆనాడు జరిగిందంటే మళ్ళా ఈ రోజు కూడా ఆ రోజు పుల్వామా దాడిలో జరిగిందంటే మరి ఈ రోజు కూడా జరగడం చాలా బాధాకరం. మరి వాళ్ళ కుటుంబానికి ప్రగడ సానుభూతి మరి వేములవాడ నియోజక పక్షాన తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల బీజేపీ అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నంది కమాన్ వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు లింగంపల్లి శంకర్, ఏరెడ్డి రాజిరెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు. వాళ్ళ పాతాల లోకంతో తొక్కేటువంటి మరి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ మరి మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సమీక్షలు చేస్తా ఉన్నాయి. ఓ భారతీయులారా, దయచేసి ఒక్కసారి ఓపిక పట్టండి. మీరు ఎక్కడా కూడా మరి అభద్రతా భావానికి లోన్ కావాల్సిన అవసరం లేదు. గతంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశం మీద దాడెత్తినప్పుడు ఏ విధంగా అయితే చర్యలు కనుకొని మరి భారత సరిహద్దులు దాటే విధంగా మరి పారదోనేటువంటి ప్రయత్నం చేసినామో ఇప్పుడు కూడా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కల్లేపల్లి అశోక్, సిపెల్లి రవీందర్, నాయకులు ప్రశాంత్, శ్రావణ్, దిలీప్, నవీన్, సూరజ్ పాల్గొన్నారు. ఉగ్రవాదానికి తోడ్పాటును అందిస్తున్నటువంటి శక్తులను కూడా కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాంతియుతంగా ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో మళ్ళీ ఉగ్రవాద చర్యలతోటి అలజడి సృష్టించి అశాంతికి కారణమవుతున్నటువంటి శక్తులను, దాని వెనుకున్నటువంటి సూత్రధారులను కూడా పట్టుకో. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటకులపై కాల్పులు జరిపి 28 మంది మృతికి కారణమైన పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పించి అండగా నిలవాలని కోరారు. దాడి చేసి వారిని అతి దారుణంగా ఏదైతుందో మరి హింస గురి చేసి మానవ మృగాలుగా వ్యవహరించి మరి బలి తీసుకోవటం యావత్ భారత జాతి తీవ్రంగా గర్విస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈనాడైనా భారతదేశ సమగ్రత కాపాడటం భారత ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఆనాడు ఏదైతున్నదో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఇదే పాకిస్తాన్ పై
ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతే పాకిస్తాన్ పై దాడి చేయడమే కాదు, మళ్ళీ తిరిగి పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా తీవ్ర హెచ్చరికలు జారీ చేసే విధంగా జగిత్యాల పట్టణ శాఖ పిలుపు మేరకు పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే యాత్రికులు సందర్శనకు వెళ్లిన రోజును అక్కడ ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరపడం ఎంతో బాధాకరమైన విషయము. అంతేకాకుండా ఆ ఉగ్రవాదులను పట్టుకొని వెంటనే కాల్చివేయాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అలాగే మోడీ గారు కూడా అక్కడికి వెళ్లి కశ్మీర్ పలహమలో దాటిన సంఘటనను వారు కూడా విచారణ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మన భారత మిలిటరీ అధికారులకు చెప్పడం జరిగింది. అంతేకాక ఏదైతే ఈ కాల్పులు జరిపిన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పిట్ల నాగరాజు, ఉపాధ్యక్షులు లింబాద్రి మహేష్, బానోతు శ్రీనివాస్ నాయక్, బూత్ అధ్యక్షులు నరేష్ ప్రకాష్, రమేష్ పెద్దరాజు పాల్గొన్నారు. వాళ్ళు చేసిన మరణకాండలకు తిరిగి రెట్టింపు 3 రెట్లు మేము తిరిగి జవాబు చెప్తామని మేము వీర్నపల్లి మండలం నుంచి హెచ్చరిస్తున్నాము. దీనిని మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఒక్క తరం మీరు ఆలోచిస్తే మూడు తరాలు మీకు గుర్తుపట్టేలాగా మా కేంద్రం ప్రయత్నిస్తుంది. దానికి తగిన ప్లాన్ చేస్తున్నది. కాబట్టి ఏ ఒక్కరిని ఇడిచిపెట్టకుండా అందరినీ ఉగ్రవాదాన్ని అంతం చేసేదాకా కేంద్రం నిద్రపోదనే విషయం కూడా మేము తెలియజేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రూరల్ మండల అధ్యక్షులు వేల్పుల రమేష్, మండల ప్రధాన కార్యదర్శి తీర్థాల కుమారస్వామి, సారంగం, రామనెండి రాజేందర్ ప్రసాద్, మద్దెల అజయ్, శాతల్ల కుమార్, చందు పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యంతో మామిడి రైతులు దగాకు గురవుతున్నారని మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో యాక్షన్ నిర్వహించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మామిడి దిగుబడి తగ్గడంతో పాటు ట్రేడర్లు నిబంధనలు పాటించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మామిడిలో నాణ్యత లోపిస్తుందన్న సాకుతో 5% సూట్ తీస్తున్నారని, సూట్ తీసిన తర్వాత గ్రేడింగ్ చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. మార్కెటింగ్ శాఖ అధికారి పర్యవేక్షణలో మాత్రమే వేలం జరగాలని, అప్పుడే రైతులకు లాభం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. వాళ్ళు కనీస మౌలిక వసతులు కల్పించాలి. లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ కావాలి. మార్కెటింగ్ శాఖతో పాటుగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ కావాలి. కూలీలు ఏ ప్రాంతం వారైనా ఇప్పుడు ఇటుక బట్టీలు పనిచేసే లేబర్ ఉన్నారే, వాళ్ళ మౌలిక సదుపాయాలు సౌకర్యాలకు సంబంధించి కార్మిక శాఖ పర్యవేక్షిస్తుంది. ఇది ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల గురించి ఎప్పుడైతే మనం కార్మిక శాఖ పర్యవేక్షిస్తుందో తూకమే కానీ, గ్రేడింగే కానీ, ప్యాకింగే కానీ, కాయ కోతే కానీ ఇన్వాల్వ్ అయ్యే లేబర్కి ఏది ఇస్తుందో కనీస మౌలిక సదుపాయాల కల్పన యాజమాన్యం బాధ్యత. దాన్ని కూడా పరిశీలింపజేయాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖతో పాటుగా లేబర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పండి. లేబర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పండి. ఇది అనే అధికారి నిర్లక్ష్యం ఇదంతా కొనసాగుతుంది. అందులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలంటున్నాను, బదిలీ కాదు, అందులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలంటున్నాను. ఇంత మోసం జరుగుతుంటే మార్కెటింగ్ శాఖ అధికారి ఏం చేస్తుండే? ఆయన బాధ్యత కాదా? ఆక్షన్ అనేది ఏదైతున్నదో ఎప్పుడైతే మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో చేయబడ్డది ఆక్షన్, మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకుండా, వాళ్ళ సంబంధం లేకుండా నలుగురు వ్యాపారస్తులు చేసుకున్న ఆక్షన్ కాదు అది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం మైనార్టీలకు అవగాహన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా నుండి మొత్తం 39 మంది హజ్ యాత్రకు వెళ్తుండగా వారందరికీ వ్యాక్సిన్ వేశారు. పహల్గాం ఘటనలో మృతి చెందిన వారి ఆత్మలు శాంతించాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. యాత్రలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. कैसा कर रहे हैं, क्या कर रहे बोले, पहले सोचे कि ऐसा बड़ा हाल गया बल्कि हमारे डीएमडी तो सब सोच के हॉस्पिटल में लगाए थे. जब मैं बोला हूँ अपने जिले के बाजू बीच ये हाल है, इसको कैसे सरकार में जब मैं एमएलए था तो पूरा अच्छा बड़ा करा दिया है.
यहाँ करेंगे बोलते हमारे डीएमडीओ साहब, डिप्टी डीएमडीओ साहब, प्रोग्राम ऑफिसर, स्टाफ, डॉक्टर्स पूरे एक्सेप्ट करे। मैं आप सब लोगों की तरफ से मैं शुक्रिया अदा करता हूँ। थैंक यू ऑल द मेडिकल स्टाफ। वैसे ही आप देख रहे हैं ये अपना मुल्क सेक्युलर मुल्क है। ये सेक्युलर मुल्क में हर एक मजहब के वाले रहते हैं, हर एक भाषा के बहुत सा है। हिंदू मुस्लिम भाई भाई गंगा जमुना तहसील बोल के अपन मिलजुल के रह रहे। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జీపీ కార్యాలయం ఎదుట స్వర్ణకారుల సంఘ మండలాధ్యక్షులు చింతూరు బాలయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్లో రాజస్థాన్కు చెందిన ఓ వ్యాపారి జ్యువెలరీ షాప్ ప్రారంభిస్తున్నారని, అదే జరిగితే స్థానికంగా ఉన్న స్వర్ణకారులంతా ఉపాధి కోల్పోతారని వాపోయారు. అధికారులు వెంటనే జ్యువెలరీ షాప్ పనులను నిలుపుదల చేయాలని, మా స్వర్ణకారులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారులు సత్యం, కృష్ణమూర్తి, సంతోష్, నారోజు రాజు, సత్యనారాయణ, రమణ పాల్గొన్నారు. ఇంట్లో పోతే పుస్తమట్టలు మాయి, ప్రధాన బొగ్గురం మాది, హిందూ సాంప్రదాయం అని చెప్తారు. సావుకాడ బంగారం నోట్లో పెట్టేది స్వర్ణకారుల సమస్యనే. మరి స్వర్ణకారుల వల్ల కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. వెండి బంగారం కొనుగోలు, స్వర్ణకారు ఉన్నది వెండి బంగారం పనులు ప్రజలొచ్చి మాకు పనులు ఇస్తేనే, ఆ పనులు చేస్తేనే వాళ్ళు తిరిగి మాకు ఇస్తేనే ఆ కూలి మేతో బ్రతుకుతున్నాం. ఇప్పటికే తెలంగాణ స్టేట్లో సుమారు 600 మంది చనిపోయిందని ప్రభుత్వానికి మేము ఇంతకుముందే విజ్ఞప్తి చేసాం. కొన్ని సందర్భాలలో లెటర్లు కూడా పెట్టాము, అధికారులకు కూడా విన్నవించాము. అయ్యా మా దీనస్థితి ఇట్లా ఉంది, మనం బతకదిన్నండి, పెట్టుబడి సాయం అందించండి. ఎప్పుడైనా ఏ రోజైనా కుల వృత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాం, కుల వృత్తులను ప్రోత్సహిస్తాం, కుల వృత్తులను కాపాడతామని చెప్పి మేము అనాథ ఎంచుకున్న 100 వృత్తి తాతలు తండ్రులు మేము కూడా ఇప్పుడు వృత్తిని నమ్ముకున్నాం. ఇన్ని కులాలుగా పరిమితమైంది ప్రభుత్వ సంపద. ఆ కార్పొరేట్ వ్యవస్థలకు, పౌరజాతి కంపెనీలకు, కేంద్ర రాష్ట్ర కోట్ల సంపద ఇచ్చిన దానికన్నా విశ్వబ్రాహ్మణులకు దాయిపరంగా పెట్టుబడి సాయం అందించి మా మీదున్న దొంగ బంగారం కేసుల గురించి ఒక జీవం ఉంది. ఆ జీవనం అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పాత బస్టాండు ప్రాంతానికి చెందిన ప్రసన్న లక్ష్మికి వెలగటూరు మండలం రామ్నూరుకు చెందిన తిరుపతితో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తలు ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాగా వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. కొద్ది రోజులుగా అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తుండగా మనస్తాపానికి గురై తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆయనకు 10 లక్షలు 20 లక్షలు అడుగుతాని కట్టా ఉన్నాడు. అయితే నేనేమన్నంటే నాకు ఇక్కడ జగిత్యాల పాత బస్ స్టాండ్లో బిల్డింగ్ ఉంది. అప్పుడు ₹1 కోటి కొన్నా 2009. అయితే ఇక దాన్ని శిరసాన లెక్క 50 లక్షలు అల్లుడు నీకు ఇస్తా, కొడుకు 50 లక్షలు లెక్క ఉంచుతా, మీరు ఇప్పుడు నాకు లోన్ వచ్చినాకనే మీకు సరి చెప్తాను. అదే మాట దగ్గర ఒప్పుకున్నాడు. పెళ్లి ఆమె కూడా 5 లక్షల బంగారం పెట్టిన 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆయన అనుకున్నాను. మీకు దాన్ని ఇంటికో దేనికో పెడతా, లోన్ వచ్చినాక చెప్పాను. ఇది సమస్య. అది దాన్ని లోపల పెట్టుకొని ఇంకా మీ డాడీ ఇస్తాడు 50 అని ఒప్పుకున్నాడు, ఇంకిస్తలేడు అనుకుంటా ఇల్లు వెనక్కి టార్చర్ చేసుడు. అది జరిగింది. రోజు నరకమే నా బిడ్డ అనుభవిస్తుంది. ఆ బిడ్డని నాకు ముఖంలో చూపించకుండా బాధ, నా ముంగట్ను నవ్వుకుంటా డాడీని మంచిగా ఉన్నా, తిరుపతి మంచిగా చూసుకుంటా అక్కడ కర్ణాటకలో. ఇక్కడికి వచ్చినాకనే ఇలా అత్త మామ, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ బావలు, వాళ్ళ భర్తలు అందరూ కలిసి నన్ను టార్చర్ పెడతారు. ఇక్కడ ఉండను, నేను ఇక్కడికి అత్తే నన్ను తీసుకొచ్చుకో డాడీ, కరీంనగర్ నుంచి తీసుకొచ్చుకో డాడీ అని ఏడ్చింది. మొరం అని కరీంనగర్ పోయినా. దాన్ని బాగా టార్చర్లు పెట్టారు, అనుమానాలు కూడా బాగా చేసారు. దాన్ని ఎక్కడికి దాని బిడ్డ ఫంక్షన్ పోతే అక్కడ నా బిడ్డను అనుమానించారు. అది తట్టుకోలేదు, నా బిడ్డ తట్టుకోలేదు. ఏ విధంగా అయితే ఇది గింత దాకు దీన్ని ఎట్లా అనుకదొక్కాలనే దాన్ని సూటిపోటి మాట్లాడు, సూటిపోటి మాటలతోటి అనుమానాలతోటి వారి కట్టడంతో అందరు కలిసి నా బిడ్డను చంపి పైసలు రాజారు. అనుమానం ఇక్కడ ఇంటికి వస్తే అత్త మామ ఫోన్ చేస్తే గొడవలు, ఈడికి వచ్చే వరకు ఊడ్చిన మళ్ళీ ఉడిపించుడు, కడిగిన మళ్ళీ కడుగుడు, ఎకరం పెట్టి కిలోమీటర్ పెట్టి కాలిపోయింది ఆకిలి పాడుపాడా. నా బిడ్డ కంటే చేతికి అన్ని పొక్కలే ఉన్నాయి చూడు. పెద్దపల్లి జిల్లా గోదావరికల్లో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గౌడ కులస్తులు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు.
ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించుకోవాలని కోరారు. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగు వేయొద్దు, ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని విఠల్ నగర్లో నెమలి ప్రత్యక్షమైంది. దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన నెమలిని స్థానికులు రక్షించారు. మాజీ కార్పొరేటర్ రజిత రవీందర్ డివిజన్ ప్రజల సహకారంతో నెమలిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. కాగా ఆ నెమలిని అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని ఫారెస్ట్ ఆఫీసర్ రెహమతుల్లా తెలిపారు. 12th డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రవీందర్ గారు ఫోన్ చేయగా నేను విఠల్ నగర్కి రావడం జరిగింది. ఈ విఠల్ నగర్ గణేష్ మండపం కాడ కార్పొరేటర్ గారు మన మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఇక్కడ ఒక నెమలి ఉదయంగా వచ్చి చెట్టు మీద ఉండే ఆ నెమలికి ఇక్కడ వచ్చిందని చెప్పి మాకు సమాచారం నిమిత్తం చెప్పగా నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నెమలి రావడం జరిగింది. దాన్ని చూసినటువంటి మా స్థానిక పెద్ద మనుషులు కోశం కావచ్చు, సారణ కావచ్చు, అదేవిధంగా మిగతా బస్తీవాసులందరూ కలిసి దాన్ని భద్రంగా ఆ వినాయక మండపంలోనే ఉంచడం జరిగింది. ఎందుకంటే అది బయటికి వెళ్ళినట్టయితే. బిర్లా A1 సిమెంట్ సంస్థ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో భాగమైన సందర్భంగా సుమారు 2 లక్షల విలువ గల మొదటి సిమెంట్ లోడును ఆ సంస్థకు చెందిన అధికారులు రాజన్న ఆలయ అభివృద్ధికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె వినోద్, అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఇంతకుముందు మన సీకే బిర్లా గ్రూప్ బిర్లా A1 ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అదానీ గ్రూప్లో ఒక భాగం అయిపోయింది. సో అదానీ గ్రూప్లో టేక్ ఓవర్ అయ్యాక సో మన ఫస్ట్ సిమెంట్ లారీని మనము ఈ వేములవాడ పుణ్యక్షేత్రం లైక్ తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడకు డెవలప్మెంట్ పర్పస్గా డొనేట్ చేయడం జరుగుతుంది. సో దీని అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి ఒక 2 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెప్పాల రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో సభకు సంబంధించిన గోడపత్రికలను కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో గోడలకు గోడపత్రికలను అంటించి ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రజతోత్సవ సభకు గ్రామాన గులాబీ సైనికులు దండులా తరలిరావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఒక్క హామీని పూర్తి స్థాయిలో పరిష్కరించలేదన్నారు. రాబో రోజుల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రఘు, కుమార్, మహేష్, శ్రీకాంత్, రవి పాల్గొన్నారు. మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ సైనికులందరూ కూడా చెలో వరంగల్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇప్పుడు ఏప్రిల్ 27న జరగబోయేటువంటి చెలో వరంగల్ ఎలకతుర్తో జరిగే సభను విజయవంతం చేయాల్సింది కోరుతూ ప్రజలందరికీ కూడా 27 తారీఖున మన కేసీఆర్ గారు వచ్చి సభలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి సన్షైన్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరస్పాండెంట్ నజీర్, పెగడపల్లి మాజీ సర్పంచ్ ఆర్ఎల్ఏ సుజాత రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నజీర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు బయట తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పంపటి శ్రీకాంత్, నవీన్, నిహారిక, మమత, అంజుమ్, చిత్ర, సుప్రియ పాల్గొన్నారు. ఈ సంవత్సరం నేను సొంతంగా నడపడం జరిగింది. మీ అందరూ సహాయ సహకారం వల్ల సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ కూడా అకాడమిక్ ఇయర్ విజయవంతం చేయడం జరిగింది. దానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ నేను నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విద్యా సంవత్సరం నేను తీసుకున్న తర్వాత
అనేకమైన కార్యక్రమాలు పిల్లల గురించి నిర్వహించాము. ఎందుకంటే పిల్లలకి థియరీ లాగా కాకుండా ప్రాక్టికల్ మెథడ్లో చదువు అందియాలని నా కోరిక. ఎందుకంటే ఉన్నత సమాజంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే థియరిటికల్ నాలెడ్జ్గా బైహార్ట్ చేసుకొని బట్టి పట్టేసి వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా ఇంటర్వ్యూ కానీ దేనికైనా ఫేస్ చేయాలంటే అక్కడ బాగా ఇబ్బంది పడతారు. అలా కాకుండా ప్రాక్టికల్ మెథడ్లో వాళ్ళు నేర్చుకోవాలని నా తపన, నా ఒక కోరిక. ఒక క్లాస్ రూమ్ లాగా కాకుండా ఒక టీచింగ్ లా లేకుండా పిల్లలు కూడా మన దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి డిస్కషన్ మెథడ్లో ఉండాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ అదే విధంగా విద్యని అందిస్తున్న పిల్లలందరికీ పిల్లల్ని ఒక మంచి విద్యని అందియాలి. పిల్లలు మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళాలి. వాళ్ళకి చదువు పట్ల అవగాహన తీసుకురావాలి. నా క్లాస్లో దాదాపుగా నా పిల్లలందరినీ అసెంబ్లీ అటెండ్ అయినా క్లాస్ రూమ్స్కి వెళ్ళిన పిల్లలందరినీ ఒకటే చెప్తా, మనం దేనికి తగ్గద్దు, మనం లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా చిన్నగా ఇంత పెద్ద మొత్తంలో వచ్చినందుకు చాలా సంతోషం. మన పిల్లలు గత 9-10 నెలల నుండి ఈ స్కూల్లో చదివి వారి యొక్క రిజల్ట్ కూడా ఈరోజు రేపు చెప్పబోతా ఉన్నారు. కనుక ఈ సంవత్సరం ముగిసి మరో సంవత్సరంలో అడుగు పెడతాం తరుణంలో సార్ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లలు ఇళ్లలో ఉంటారు కనుక ఎండల తిరగనీయకుండా మరియు ఇంటి పరిసర ప్రాంతాలను ఉంచి మంచిగా వాళ్ళను కాపాడాలి. లేకుంటే ఎండల సైకిల్లో ఏదో బండ్లో ఇచ్చి ఎండల తింపితే వడదెబ్బ కానీ వేరే రకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్లో రెండో రోజు బీసీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్బీఐ విలాసాగర్, యూనియన్ బ్యాంకు బోయినపల్లి శాఖలకు సంబంధించిన గ్రామాలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాజీవ్ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మండల వ్యాప్తంగా 1970కి పైగా దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీధర్, సూపరింటెండెంట్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, యూనియన్ బ్యాంకు మేనేజర్ మహేందర్, ఎస్బీ మేనేజర్ సురేందర్ పాల్గొన్నారు. అంటే దానికి ఈ విధంగా మనకి సబ్సిడీ అనేది పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి చాలామంది నిరుపేద నిరుద్యోగ యువతి యువకులు దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. అయితే నిన్న జరిగిన ఇంటర్వ్యూకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ వాళ్ళకు మేము ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది. వాళ్ళకి అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి. దాంట్లోకి వెళ్ళి మనకి నిన్న దాదాపుగా 780 మంది ఇక్కడ హాజరయ్యారు ఇంటర్వ్యూకి. ఈరోజు ఓన్లీ బీసీ దరఖాస్తులు చాలా వచ్చినాయి. ఇప్పుడు మనకంటే 1240 మంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగా 930 మంది ఆఫ్లైన్లో మాకు మండల పరిషత్లో సమర్పించడం జరిగింది. దానికి గాను ఇప్పుడు మాకు దాదాపు 700 మంది సుమారుగా హాజరవ్వడం జరిగింది. ఇంటర్ ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ విలీన గ్రామం శాతరాజుపల్లెకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు వనపర్తి మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రేగుల రాజేశం, తిరుపతి జగన్, చెర్ల రమేష్, కిషన్, గుడిసె మనోజ్, సంతోష్ పాల్గొన్నారు. గవర్నమెంటు కళాశాల కావచ్చు, పాఠశాల కావచ్చు, మరి చదువుకొని ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న హీరో ఎంతోమంది ఉన్నారు. మరి వీళ్ళు కూడా మంచి మార్కులు తెచ్చుకొని మాలాగా అందరు చదువుకోవాలనే ఆలోచన, వీళ్ళలాగా అందరు చదువుకోవాలని చెప్పి ఈరోజు మేము మాట్లాడడం జరుగుతుంది. వీరు ప్రభుత్వ గురుకుల కాలేజీలో చదివి అత్యధిక మార్కులు సాధించి శాతరాపల్లి గ్రామానికి వాళ్ళ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చి అందుకు అతనికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఇలాగే వీరు భవిష్యత్తులో కూడా అత్యుత్తమైన ఫలితాలు సాధించి భవిష్యత్తులో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి అదేవిధంగా వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఇంకా విద్యార్థులకు నెక్స్ట్ తరం వాళ్ళకు కూడా ఒక మంచి ఆదర్శప్రాయంగా ఉండి ఆదర్శంగా నిలుస్తూ ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాలలో మరి శాతరాయపల్లి మూలే జశ్వంత్, గుడిసె జశ్వంత్, మరి గుడిసె రిశాంత్ నిజానికి అత్యధిక మార్కులు పొంది మరి ప్రతిభను చాటడం నిజంగా శాతరాయపల్లి వారసులుగా మేము గర్వపడుతున్నాం. మరి వారి తండ్రులైనటువంటి మరి మూల కిషోర్ కావచ్చు, గుడిసె పవన్ గారు మరి పేద విద్యార్థులకు, మధ్యతరగతి విద్యార్థులకు కూడా ఎంతోమందికి గురుకులలో జాయిన్ చేసి మరి పేద విద్యార్థులకు విద్యను అందించిన వారు మరి అందరికీ మాటల్లో కాకుండా
ఆచరణలో కూడా నిజం చేస్తూ వాళ్ళ పిల్లలను ఈరోజు ముస్తాబాద్ ఇంటర్ ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఐపీఎస్ పాఠశాల పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లయన్స్ క్లబ్ సభ్యులు ఆడెపు సదానందం, పెరుమాన్ల హర్ష చక్రవర్తి, చెకిలం వెంకటేశ్వర్లు, ప్రశాంత్, నరేందర్ పాల్గొన్నారు. చక్కటి ఉత్తీర్ణత ఫలితాలను సాధించడం జరిగింది. వారికి సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు ఐపీఎస్ స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా ఈరోజు పాఠశాలలో చదివి చక్కటి మార్కులు తీసుకొచ్చి ఆ స్కూల్కి గర్వకారణంగా నిలిచినటువంటి పూర్వ విద్యార్థులను ఈరోజు వారిని విద్యార్థులను చాలా స్కూల్ యాజమాన్యం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు వారిని శాల్వాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ రకంగా వీరిని ఇంటర్మీడియట్ ఫలితాలలో మా పూర్వ విద్యార్థులైనటువంటి పిల్లలందరూ మంచి ర్యాంక్ సాధించి ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడికి పిలుచుకొని వాళ్ళకి ఘనంగా సత్కరించడం జరిగింది. అలాగే వాళ్ళు ముందు కూడా మంచి విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను. Wherein our students, of course, they have written, and we are very proud to announce that all of them have secured a very good mark, not just in SSC, even when they are going to their higher studies, they are showing what is IPS is. We are very proud of our students, also our parents. I would like to thank all our parents on this wonderful occasion. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.